హాయ్ అండి, వెల్కమ్ టు షెరీస్ మామ్. నేను మీ ప్రియా. ఈరోజు మనం క్రీకో రెస్టారెంట్కి వచ్చేసాం. సో ఇది వచ్చేసరికి మనకు డిఎఫ్సి పక్క స్ట్రీట్లోనే ఉంటుంది. సో డిఎఫ్సి అందరికీ తెలుసు కదా, పక్క స్ట్రీట్లోనే ఉంటుంది. సో చూడండి, లోపల అంబియన్స్ అంతా కూడా ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా ఉంది. ఫుల్ లైటింగ్తో ఉంటుందన్నమాట. సో అలా మ్యూజిక్ కూడా పెడతా ఉంటారు, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది రెస్టారెంట్. సో ఇది నైట్ 11 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి రెస్టారెంట్. అలాగే ఇక్కడ కర్రీ పాయింట్స్ కూడా అవైలబుల్గా ఉందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనికి ఎంట్రన్స్ వేరుగా ఇచ్చాడు పక్కనే. సో మనం రెస్టారెంట్ లోపలికి వెళ్ళక్కర్లేదు. కర్రీస్ కావాలనుకుంటే కనుక ఇవి ఆఫ్టర్నూన్ సెక్షన్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయంట. కర్రీస్ నైట్ టైం ఉండవు. సో ఇక్కడ మీరు కర్రీస్ ఏం కావాలన్నా వెజ్ ఆర్ నాన్ వెజ్ బోత్ ఆర్ అవైలబుల్. సో మనకు కావాల్సిన నచ్చిన కర్రీస్ ఇక్కడ తీసుకొని ఇంకా మనం వచ్చిన దారిలోనే చెక్అవుట్ చేసేయచ్చు. సో ఇలా కొంచెం లోపలికి వెళ్తే రెస్టారెంట్ లోపలికి వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా, రెస్టారెంట్ లోపలికి వెళ్తే ఇదేదో ప్లేస్కి వెళ్ళినట్టు ఉంది, చాలా బాగుంది. లోపల అంబియన్స్ కూడా చూడండి ఎంత బాగుందంటే, మనం రోటీస్ చేసుకునే కర్రలు ఉంటాయి కదండి, వాటితో డెకరేట్ చేశారనమాట. అంటే పార్టిషన్ చేయడానికి బోత్ సైడ్స్ అవి యూజ్ చేశారు. అలాగే మధ్యలో మిర్రర్ పెట్టారు. సో అటు వాళ్ళు ఇటు కానీ ఇటు వాళ్ళు అటు కానీ మ్యాక్సిమం కనిపించరు. సో చాలా అంటే చాలా డీసెంట్గా అరేంజ్ చేశారు సిట్టింగ్ కూడా. ఇక్కడ మనకి ఏమేమి ఫుడ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి, వాళ్ళ స్పెషల్స్ అన్నీ కూడా. సో వాళ్ళు ఏదైనా స్పెషల్ చేసినా ఇందులో డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ మనకి స్విగ్గీ అండ్ జొమాటో కూడా అవైలబుల్గా ఉంది. లోపల కూర్చోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా బయట కూర్చునే ఫెసిలిటీ కూడా ఉంది. సో బయట చక్కగా హ్యాపీగా అట్మాస్ఫియర్లో కూర్చొని తినాలి, బయట కూర్చొని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మేమైతే చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఈ కాస్ట్ అయితే మాకు 310 రూపీస్ పడింది. 4 పీసెస్ వచ్చాయి అండ్ పీస్ వైజ్ చాలా పెద్దగానే ఉన్నాయి. సో నాకైతే 2 ఇనఫ్ అనిపించింది తినడానికి. బట్ ఇక్కడ కాస్ట్ వైజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ఏలూరు వచ్చి 1.5 ఇయర్ అయిన తర్వాత అంత మంచి ఫుడ్ తిన్నానంటే ఇక్కడే అని చెప్పాలి. కాకినాడలో నేను ఏ ఫుడ్ అయితే టేస్ట్ చేశానో అంత టేస్ట్ నాకు ఇక్కడే దొరికింది. సో చాలా బాగుంది ఫుడ్ వైజ్ మాత్రం. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించిన ఫుడ్ మాత్రం సాటిస్ఫై చేసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మేము పచ్చిమిర్చి కోడి పలావ్ అనేది ఆర్డర్ చేసామన్నమాట. ఈ పచ్చిమిర్చి కోడి పలావ్ అనేది కొంచెం ఎక్స్ట్రా స్పైసీ ఉంటుంది. స్పైసీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. స్పైసీ లవర్స్ కాని వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే కొంచెం స్పైస్ ఉంటుంది. సో ఇందులో మళ్ళీ మనకి నాటుకోడి, నార్మల్ కోడి ఇలా మనం ఏది చెప్తే అది వాళ్ళు కుక్ చేసి ఇస్తారు. సో కుక్ చేయడానికి వాళ్ళకి మినిమం 20 to 25 మినిట్స్ పడుతుందంట కుక్ చేయడానికి. బట్ టేస్ట్ వైజ్ అవసరం, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ స్పైస్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అది మాత్రం చూసుకోవాలి. సో ఇక్కడ రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి. సో నేనైతే ఎక్కువ టేస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే దానికే నాకు ఫుల్ అనిపించింది. సో ఇంకా నేను పార్సిల్ కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.